మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే ఎవరింట్లో చూసుకున్నా సార్ ఫస్ట్ ఒకరికి జ్వరం వస్తుంది. వాళ్ళు కొంచెం అంటే కోలుకోగానే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏంటి సార్ ఈ ఫీవర్? అంటే దోమల వల్ల వస్తుందా, లేకపోతే ఈ క్లైమేట్ వల్లనా? అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందేటివి ఏంటి టైఫాయిడా లేదా డెంగ్యూనా, లేకపోతే మొత్తం అన్ని రకాలుగా వ్యాప్తి చెందుతున్నాయా? ముఖ్యంగా ఇప్పుడైతే చెప్పాలంటే డెంగ్యూ చాలా అత్యధికంగా ఉంది. దాంతోపాటు చికెన్ గున్యా, ఈ రెండిటికి ఒకటే దోమ. ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం సీజన్ కాబట్టి మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అక్కడి వరకు జనవరి వరకు కూడా మనకు ఈ డెంగ్యూ సీజన్ అనేది మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది. గత సంవత్సరాలు చూసినట్టయితే మనకు డెంగ్యూ అనేది చాలా ఎక్కువ ఉండేది. కానీ ఈ సంవత్సరము డెంగ్యూ చాలా అత్యధికంగా అసలు కర్ణాటక చూసినట్టయితే 25,000 కేసులు ఓన్లీ కర్ణాటకలో అఫీషియల్గా. అది కూడా అంటే గవర్నమెంట్లో ట్రీట్మెంట్ చేసుకున్న గవర్నమెంట్లో నమోదైనది, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో నమోదైనవి 25,000 కేసులు. మనకి తెలియక ఇంకెన్ని ఉన్నాయో తెలియని ఇంకా ఇంటూ 10 టైమ్స్ వేసుకోవచ్చు, ఇంటూ 10 టైమ్స్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 7 నుంచి 8,000 కేసెస్ వచ్చినాయి. అవి కూడా మనం 10 టైమ్స్ వేసుకుంటే కరెక్ట్ ఫిగర్ అనేది తెలుసు. ఓన్లీ ఇది గవర్నమెంట్ చిన్న చిన్న ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్ హాస్పిటల్, క్లినిక్స్, లేకుంటే మిగతా ఆర్ఎంపీను, పిఎంపీ ఇక్కడ వాళ్ళ దగ్గర మనం నమోదు చేసుకోం. సో ఇప్పుడున్న దాంట్లో డెంగ్యూ అనేది చాలా సివియర్గా ఉంది. డెంగ్యూ దోమల వల్ల వస్తుంది అంటున్నారు. అంటే సరే, ఇప్పుడు మామూలుగా అంటే జనాల మధ్య వాళ్ళు ఏమనుకుంటారంటే మన ఇంటి చుట్టూ పరిసరాలు ఉండే దోమల కంటే ఎక్కువ చెట్ల పొదలు లేదా కొండ ప్రాంతాలలో అటువంటి ప్లేస్లలో దోమలు అవి చాలా పెద్దగా కూడా ఉంటాయి. అవి కుడితేనే ప్రమాదం, అవి కుడితేనే డెంగ్యూ వస్తుంది అని అంటారు. వాస్తవమా సార్? లేదమ్మా, ఏడిస్ ఈజిప్టి అనేది చాలా దానికన్నా చిన్నగానే ఉంటుంది. ఓకే. ఇదేంటంటే మనకు ఫ్రెష్ వాటర్, ఇప్పుడు మన ఇంట్లో కూలర్స్ ఉంటాయి, కూలర్లో వాటర్ స్టాగ్నేషన్ అయ్యి చాలా రోజుల వరకు ఉంటుంది. దాంట్లో మెల్లిమెల్లిగా అక్కడ పెరుగుతుంది, మనకు కనిపించదు. కూలర్ క్లోజ్డ్గా కనిపిస్తుంది అన్ని చుట్టూ, బట్ అక్కడ లార్వా అనేది డెవలప్ అయిపోయి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా కుండలు, పగిలిపోయిన కుండలే కానీ, బిందెలు కానీ, లేకుంటే అలాంటి స్టోరేజ్ ఏదైనా ఉంటే స్టోరేజ్కి సంబంధించింది వెజిల్సే కానీ, టైర్సే కానీ, దాంట్లో వాటర్ అనేది కంటిన్యూస్, ఇప్పుడు వర్షం నీళ్ళు పడుతూ ఉంటాయి, దాంట్లో అలానే ఉంటుంది, లార్వా అనేది పెరుగుతుంటుంది. కాబట్టి ఆ ఫ్రెష్ వాటర్ అనేది నుంచి వచ్చేసి మనకు డే టైంలోనే కుడుతుంటాయని ఒకటి. సో డే టైంలో కుడుతుంది, డే టైంలో మనం అటు ఇటు తిరుగుతాం కానీ, బట్ సమ్ టైమ్ మనకు కుట్టే అవకాశం ఉంది. నైట్ కూడా కుట్టవచ్చు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఈ దోమ అనేది మన చుట్టూ పరిసరాల్లోనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు సరే మీరు చెప్తుంటే ఎట్లా అర్థమవుతుందంటే, ఇంట్లో ఫస్ట్ నిల్వ అంటే వాటర్ ఎక్కడైతే ఇప్పుడు పూల కొండల్లో కానివ్వండి, మీరు అన్నట్టు కూలర్లో కానివ్వండి, ఇలా నీరు నిల్వ ఉంచుకున్నట్టయితే డెంగ్యూను మనం మెల్లిమెల్లిగా పెంచుకున్నట్టు అంతే కదా సార్? మనం బయట అంతా ఊరంతా వెతుకుతాము దోమ కోసం, కానీ బట్ మన ఇంట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పరిసరాలు ఇవన్నీ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. సరే, ఇంకొకటి దీన్ని ఫ్రైడే అంటారమ్మా, ఫ్రైడే డ్రై డే అంటాం. స్పెషల్గా అందరికీ కూడా మోటివేషన్ అనేది స్టార్టింగ్ నుంచి మనం ఏప్రిల్, మే నుంచి స్టార్ట్ చేస్తాం. ఫ్రైడే ఇస్ డ్రై డే. మనం ఆ డ్రై డేని ప్రతి ఒక్కరు పాటిస్తే ఇటువంటిది రాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక్కొక్క విధంగా మన ఇంట్లోనే ఒక దగ్గర నిల్వ ఉన్న నీళ్ళు ఉంటే ఒకటి దోమ చాలా అనుకుంటా. ఒక 5గురికి కుట్టినా 5గురికి పాజిటివ్ వస్తుంది. అది బయట నుంచి పాజిటివ్ తీసుకొచ్చి మన దగ్గరకు వస్తే ఇట్ ఈస్ పాజిటివ్.